శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలం ఏ విధంగా ఉంటుందో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్ర పారాయణలు చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు రెండు గ్రహాలు కూడా 8వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అష్టమ రవి దోషం ఉంది, అష్టమ బుధ దోషం ఉంది. అష్టమంలో గ్రహాలు ఉండటం మంచిది కాదు. రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగంలో కానీ కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవటం, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు బాగా కష్టపడి ప్రయత్నం చేయటం, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, ఇలాంటివి చేసుకోవాలి. అష్టమ రవి అష్టమ బుధుడు నడుస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా ఖచ్చితంగా ఈ వారం మేషరాశి వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా తాత్కాలికంగా భావించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. రవి బుధుడు అష్టమంలో ఉంటే కుజుడు చతుర్థంలో ఉన్నాడు. అది కూడా దోషమే. అష్టమ రవి దోషం, అష్టమ బుధ దోషంలాగా దీన్ని చతుర్థ కుజ దోషం అంటారు. చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో బాగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ సరిగా సాగదు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే శుక్రుడు ఒక్క గ్రహం చాలా బాగుంది. శుక్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే కాబట్టి భాగ్యంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయం ఏదో ఒక విధంగా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అంటే ధనం అనేది ఆకస్మికంగా అనుకోకుండా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో బాగుంటుంది. స్త్రీల సహాయ సహకారాలు మేషరాశి వాళ్ళకు బాగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద ఈ వారం రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు కూడా బాలేవు. కాబట్టి ఈ 3 గ్రహాల బలం పెరగటానికి గోధుమలు, పెసలు, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం, వాటిని నానబెట్టి గోమాతకు తినిపించడం చేయాలి. అలాగే రవి బుధుడు ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాల్లో ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించాలి. అలాగే కుజుడి బలం కూడా లేదు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు వినాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచిది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. అలాగే బుధుడు కూడా 7వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బుధులు ఇద్దరి బలం లేదు. కాబట్టి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఇబ్బందులు ఉంటాయి. కంబైన్డ్ స్టడీస్ చేసే విద్యార్థులకి కంబైన్డ్ స్టడీస్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి జాబ్ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆఫీసులో కూడా ఏదైనా ఒక పని గ్రూప్గా చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు ఇండివిజువల్గా చదువుకోండి. జాబ్ చేసేవాళ్ళు ఇండివిజువల్గా మీ జాబ్ చేసుకోండి. జాబ్లో వర్క్ని షేర్ చేసుకోకండి. ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకోండి. అప్పుడు క్రెడిట్ మీకే ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి సింగిల్గా మీ బిజినెస్ మీరు చేసుకునే ప్రయత్నం ఈ వారం చేసుకోవటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే వృషభ రాశి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిదే. కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు చక్కగా ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, అపార్ట్మెంటులు కానీ ఇలాంటివి కొనుక్కుంటే మంచిది. లేదా ఉన్నవి మంచి రేటుకి అమ్ముకోవటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. అప్పులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళ వైపు నుంచి ఏమైనా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే శుక్రుడు 8వ స్థానంలో చాలా బాగున్నాడు.
శుక్రుడు 8లో ఉన్నప్పుడు ధనప్రాప్తి యోగం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బాగుంటుంది. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ బాగుంటుంది. సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి రవి బుధుల బలం మాత్రమే లేదు. కాబట్టి రవి బుధుల బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, గోధుమలు పెసలు కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వినాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. రోజు కూడా గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు కట్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా బాగా యోగిస్తున్నాడు. బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే రవి బుధుల బలం ఎక్సలెంట్గా ఉంది. మిథున రాశి వాళ్ళు ఈ వారం జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే రవి బుధుడు ఈ 2 గ్రహాలు చాలా బాగున్నప్పుడు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. జాబ్ లేని వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది. జాబ్లో కూడా గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. జాబ్లో మీకు రెస్పెక్ట్ ఉంటుంది, మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. అందరూ మీకు ఎక్కువ రెస్పెక్ట్ పనిచేసే చోట ఇస్తారు. బిజినెస్ చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి కెరీర్ వైజు రవి బుధుల బలం బాగుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటాయి. అయితే కుజుడు 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మాట వల్ల ఇబ్బందులు వస్తాయి. ఫ్యామిలీలో గొడవలు అవుతాయి. కాబట్టి ఫ్యామిలీలో మెంబర్స్తో కానీ అవుట్ సైడర్స్తో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా దురుసుగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. టెక్నికల్గా కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సినిమా, టీవీ రంగం, సంగీత నాట్య రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. అంటే కుజుడు శుక్రుడు ఈ వారం అంత గొప్పగా లేరు. అందుకే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం, రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. లోన్స్ పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కుజు శుక్రుల బలం పెరిగితే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుజు శుక్రుల బలం పెరగాలంటే నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులును బొబ్బర్లు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే కుజు శుక్రుల బలం పెరుగుతుంది. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రోజు వింటాం. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నరసింహస్వామి ఆలయంలో దీపాలు వెలిగించుకోవటం మంచిది. శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి రోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, లలిత అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే కుజ శుక్రుల బలం పెరిగి మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు 2 గ్రహాలు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాయి. రవి బుధుల బలం లేదు. కర్కాటక రాశి విద్యార్థులకు అంత గొప్పగా ఉండదు. బాగా కష్టపడి చదవాలి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వారం జాబ్లో కూడా గ్రోత్ అంత ఉండదు. మీకు రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. సహనంతో వేచి చూడాల్సిన సమయం అని చెప్పాలి. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. రవి బుధుల బలం లేదు. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు. కోపం వస్తూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఆటుపోట్లు ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ పరంగా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రాపర్టీ కొన్న అమ్మినా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చు ఎక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉంటాయి. అంటే ఈ వారం కర్కాటక రాశికి ఏ గ్రహము అంత ఫేవరబుల్గా లేదు. రవి బుధుడు కుజుడు శుక్రుడు అన్నీ కూడా యాంటీగానే ఉన్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలని ఫోకస్ పెట్టి రెమెడీస్ చేసుకోవాలి. గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించడం, అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు ఎవరికైనా దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది.
అలాగే రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలకు సంబంధించి అనుగ్రహం కలగాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటం మంచిది. అలాగే రవి బలం పెరగటానికి రోజు సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం వినటం, బుధుడి బలం పెరగటానికి విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం, కుజుడి బలం పెరగటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం, శుక్రుడి బలం పెరగటానికి లలితా సహస్రనామం వినటం చేస్తూ ఉండాలి. ఇన్ని స్తోత్రాలు వినే సమయం లేకపోతే మంత్రజపం చేసుకోండి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి కలిపి ఒకే మంత్రం చేసుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం మంత్రం రోజు వీలైనన్ని సార్లు చేసుకోండి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః మంత్రం రోజు వీలైనన్ని సార్లు చేసుకోండి. ఈ మంత్రాలు చదువుకున్నా కూడా ఫలితం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేయండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి, లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఆలయంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించుకోండి. గణపతి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిది, అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారం మొత్తం ఈ 4 గ్రహాల వ్యతిరేకత తగ్గిపోయి అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో యోగించట్లేదు. ఆఫీసులో సహోద్యోగుల వల్ల కానీ బాస్ వల్ల కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా సమస్యలు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సింహరాశి విద్యార్థులకు బాగుంటుంది. చాలా చక్కగా ర్యాంకులు తెచ్చుకుంటారు, మంచి సీట్లు వస్తాయి. జాబు లేని వాళ్ళకి జాబ్ కూడా చక్కగా వస్తుంది, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్లో లాభాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 12th హౌస్లో ఉన్నాడు, వ్యయ కుజ దోషం ఉంది. బాగా శత్రువులు ఉంటారు, కనుదిష్టి ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నరపీడ, దిష్టి, శత్రువులు ఇలాంటి సమస్యలు వ్యయంలో కుజుడి వల్ల ఈ వారం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎడంకాలికి నల్లదారం కట్టుకోవటం, వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఆ దిష్టిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, శత్రు బాధలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. అంటే సింహరాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల సింహరాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అంటే మీ పిల్లల్లో ఎవరైనా అమ్మాయి ఉంటే అమ్మాయి చక్కగా చదువుకోవటం లేదా మంచి జాబ్ చేయటం, ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ చూపించడం, దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. సంతానంలో ఆడపిల్ల వల్ల పేరు వచ్చే యోగం సింహరాశి వాళ్ళకి బాగా ఉంది. కాబట్టి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాలేడు, కుజుడు బాలేడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం వినండి లేదా సూర్యాష్టకం వినండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు ఈ మంత్రం చదవండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి, బెల్లంతో కలిపి తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం కృత్తికా సూనవే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లేదా ఓం స్కందాయ నమః ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే శత్రుబాధలు దిష్టి ఉంది కాబట్టి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే స్కందుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి. సుబ్రహ్మణ్య ఆలయంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించు. వ్యయకుజ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు పెట్టుకోవటం, సాయంకాలం దీపాలు పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. బాస్ కానీ కొలీగ్స్ కానీ ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్లో మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్లో బాగా లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా ఉంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. బుధుడు మాత్రం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకు బాగాలేదు, కొంచెం కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని వాళ్ళు కొత్తగా జాబ్ తెచ్చుకోవడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి, బిజినెస్ పీపుల్కి, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి బుధుడు బలం లేదు కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కుజుడు మాత్రం 11వ స్థానంలో కన్యారాశికి చాలా బాగున్నాడు.
11వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనే యోగం ఉంటుంది. చక్కగా మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా కొనుక్కునే యోగం బాగుంది. గట్టిగా ట్రై చేస్తే కొనుక్కోవచ్చు. లేదా మీకు చాలా కాలంగా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్ ఓకే అయ్యి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చేస్తారు. కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అప్పులు క్లియర్ చేస్తారు. ఏవైనా లోన్స్ రావాల్సి ఉంటే ఈ వారం వస్తాయి మీకు. చాలా కాలంగా లోన్ కోసం ట్రై చేస్తుంటే లోన్ వస్తుంది. ఉన్న లోన్ క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. వాళ్ళ వైపు నుంచి ఆస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో సక్సెస్ ఉంటుంది. సినిమా, టీవీ ఫీల్డ్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ బాగా వస్తాయి. కళారంగం చాలా చక్కగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ధనప్రాప్తి యోగం కూడా బాగుంటుంది. అంటే కన్యా రాశికి కేవలం బుధుడి బలం లేదు. రవి ఎక్సలెంట్ ఉన్నాడు, కుజుడు ఎక్సలెంట్ ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్ ఉన్నాడు. ఈ బుధుడి బలం బాగుండి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి బాగుండాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. రోజు గణపతి దగ్గర ఇంట్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. గరిక, ఎర్ర పుష్పాలు పెట్టాలి. దేవాలయానికి వెళ్ళి బుధవారాలు గణపతిని దర్శనం చేసుకుంటే మంచిది. సహజంగా బుధవారం గణపతికి ఇష్టం. అయితే వారం మొత్తం బుధుడి బలం లేదు కాబట్టి రోజు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతికి ఎర్రపూలు సమర్పించండి, లేదా గరిక సమర్పించండి. కొబ్బరి నూనె దీపం గణపతి ఆలయంలో పెట్టండి. ఆలయంలో కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. రోజు ఆలయానికి వెళ్ళటం కుదరకపోతే ఇంట్లోనే హేరంబ గణపతి మంత్రం చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి బుధుడి బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు ఇద్దరు కూడా ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. రవి ద్వితీయంలో సెకండ్ హౌస్లో సంచారం చేయటం వల్ల ఆఫీసులో అనవసరంగా మాటలని గొడవలు తెచ్చుకుంటారు. ఆ మాటలు అంటామనే తగ్గించుకోవాలి. కొలీగ్స్తో కావచ్చు, మీ సుపీరియర్స్తో కావచ్చు, ఎవరితోనైనా అనవసరంగా మాట్లాడతారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ అనవసరమైన మాటలు తగ్గించుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో ఎంతైనా కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి. పాలిటిక్స్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళ వల్ల కూడా సమస్యలు వస్తాయి. నోటికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు. తులారాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు కొడతారు. మంచి పర్ఫెక్ట్ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ మంచి సీట్లు వస్తాయి. అలాగే బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి కావాల్సిన జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ అనేది కొడతారు. ఆ జాబ్లో కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. బిజినెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. లాభాలు అనేవి బిజినెస్లో బాగా వస్తాయి. కాబట్టి తులారాశి విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకి యావరేజ్గా ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు మంచి జాబ్ వస్తుంది. బిజినెస్ పీపుల్కి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కుజుడు మాత్రం 10th హౌస్లో ఉన్నాడు. కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హోటల్ బిజినెస్లో డల్ ఉంటుంది. కాపర్ మెటీరియల్ బిజినెస్ డల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్, పోలీస్, మిలిటరీ వాళ్ళకి ఏదో ఒక సమస్యలు ఉంటాయి. కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు ప్రధానంగా ప్రాపర్టీ వైజ్, ప్రాపర్టీ కొనటం, అమ్మటం ఇవన్నీ ఇబ్బందులే ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే తులారాశి వాళ్ళు అక్క చెల్లెళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం అంత గొప్పగా ఏం కనిపించవు. అయితే తులారాశి వాళ్ళకి ఈ వారం బుధుడు ఒక్కడే ఫేవరబుల్గా ఉన్నాడు. రవి, కుజుడు, శుక్రుడు యాంటీగా ఉన్నారు. రవి, కుజుడు, శుక్రుడు బాగుండాలంటే గోధుమలు, కందులు, బొబ్బర్లు వీటిని నానబెట్టి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి, కుజుడు ఈ 2 గ్రహాలకి సుప్రీంగా నరసింహస్వామి ఉంటాడు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి టెంపుల్లో సాయంకాలం పూట దీపాలు వెలిగించుకుంటూ ఉండాలి. సుదర్శన మంత్రం చదువుకుంటే కూడా మంచిది. నరసింహస్వామికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకుంటే ఈ వారంలో ఒకరోజు ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ పరిహారాలు ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి రవి, కుజుడు, శుక్రుడు గ్రహాల బలం పెరుగుతుంది, యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు ఇద్దరు కూడా జన్మంలో యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ హౌస్లో రవి, బుధుడు ఇద్దరు ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి హెల్త్ గురించి కేర్ఫుల్గా చూసుకోవాలి. హార్ట్ రిలేటెడ్ కానీ, ఐస్ రిలేటెడ్ కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆఫీస్లో కూడా కొలీగ్స్ కానీ, బాస్ కానీ మీకు అంత కంఫర్టబుల్గా ఉండరు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే బుధుడు కూడా జన్మంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు బాగా కష్టపడాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా లాభాలు పెద్దగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే కుజుడు కూడా బాలేడు. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. లోన్స్ అనేటటువంటివి రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. లోన్స్ క్లియర్ చేయటం కూడా కష్టంగానే ఉంటుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు. అంటే శుక్రుడు ఒక్కడు వృశ్చిక రాశికి బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఎదుటి వాళ్ళని మాటలతో మెస్మరైజ్ చేసి కావాల్సిన పనులన్నీ చేసుకోగలుగుతారు. అలాగే మీ మాట తీరుతో ఆకట్టుకొని ధన సముపార్జన చేయగలుగుతారు. ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా చాలా వరకు అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మెయిన్గా వృశ్చిక రాశికి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం లేదు. శుక్రుడు బాగున్నాడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాలకు బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ, వినటం కానీ చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు, కేజింబావు గోధుమలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవికుజుల బలం వృశ్చిక రాశికి పెరుగుతుంది. బుధుడు కూడా బాలేడు కాబట్టి గణపతి ఆలయ దర్శనం కూడా చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వింటూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. గణపతి ఆలయంలో కూడా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి రవి 12లో, బుధుడు 12లో సంచారం చేస్తున్నారు. రవి 12లో ఉన్నప్పుడు ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని పైకి రానివ్వరు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్ కావచ్చు, బాస్ కావచ్చు, రహస్య శత్రువులు బాగా ఉంటారు. పాలిటిక్స్లో కూడా గోతులు తీసేవాళ్ళు ఉంటారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రవి 12లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 12లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు తులసాకులు నవ్వులతో పరీక్షలు రాస్తే మంచిది. అప్పుడు ర్యాంకులు వస్తాయి. ఎందుకంటే 12లో బుధుడు ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి తులసాకులు నవ్వులతో పరీక్షలు రాయాలి. అలాగే జాబ్ లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ ఎంత బాగా ట్రై చేసినా సరే బిజినెస్ ముందుకెళ్లకుండా లాభాలు పెద్దగా కనిపించవు. ఎందుకంటే ఈ వారం వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకి, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా జరగకుండా వెల్లుల్లిపై దగ్గరించుకొని ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే ప్రాపర్టీ కొన్నా అమ్మినా కూడా ఇబ్బందులు అవుతాయి. కొంచెం అటెన్షన్ పే చేసుకొని డాక్యుమెంట్స్ చెక్ చేయించుకోవాలి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నా మాటలతో బతికేస్తారు. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అవసరానికి డబ్బు తెచ్చుకుంటారు. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశం చాలా చక్కగా వచ్చే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం లేదు.
ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే, రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ కానీ, విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ కానీ వినటం లేదా చదవటం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే కుజుడు బాలేడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే మంచిది. అలాగే భుజంగ స్తోత్రం విన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ఈ మంత్రం చదివితే బాగా ఫలితం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు ఇద్దరూ కూడా 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది చాలా ఎక్సలెంట్ విషయం. ఎందుకంటే రవి బుధుడు ఇద్దరు 11th హౌస్లో ట్రాన్సిట్ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు కొడతారు. మంచి ర్యాంకులతో మంచి సీట్లు కొట్టే యోగం ఉంది, పేరు వస్తుంది. జాబ్ లేని వాళ్ళకి బ్రహ్మాండమైన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. అలాగే ఆఫీసులో కూడా అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జాబ్ రిలేటెడ్తో పాటు బిజినెస్ రిలేటెడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు పెద్ద కష్టపడకుండానే బిజినెస్లో బ్రహ్మాండంగా లాభాలు అనేవి పొందగలుగుతారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో కూడా చాలా చక్కగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. రవి బుధుడు ఇద్దరు కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మకర రాశికి బెనిఫిట్స్ కనిపిస్తాయి. అయితే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. కొద్దిగా వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు కూడా నిశ్చయమైనంత వరకు వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సప్తమ కుజ దోషం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యయ శుక్ర దోషం ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ అనేవి పెద్దగా కనిపించవు. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్ డిస్టర్బ్ కాకుండా ఖర్చు అనేది అదుపులో పెట్టుకుంటే వ్యయంలో శుక్రుడు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రధానంగా రవి బుధుడు బాగున్నారు. కుజుడు శుక్రుడు బాలేరు. కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు నానబెట్టి ఆవుకు తినిపించడం, కేజింబావు మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి దైవం కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. ప్రతిరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వింటే మంచిది. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెడితే కూడా చాలా మంచిది. అలాగే నానబెట్టిన కందులు గోమాతకు బెల్లంతో కలిపి తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లేదా లలితా సహస్రనామం చాంటింగ్ మొత్తం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మొత్తం చదువుకోలేని వాళ్ళు విన్నా కూడా మంచిదే. లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం చదువుకోండి. లలితామ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే లలితామ్మవారి అనుగ్రహం కలిగి శుక్ర దోషం పోవాలంటే నానబెట్టినటువంటి అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అమ్మవారి ఆలయంలో సాయంకాలం పూట దీపాలు పెట్టుకుంటే కూడా చాలా మంచిది. కుజుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి బుధుడు ఇద్దరు కూడా 10th హౌస్లో సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు 10th హౌస్లో ఉన్నా కూడా విద్యార్థులకు పెద్దగా బాగోదు. బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకు రావడం కష్టంగా ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా లాభాలు పెద్దగా కనిపించవు. ఎందుకంటే విద్యా ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే రవి 10th హౌస్లో బాగున్నాడు కాబట్టి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జాబు రావటానికి కష్టం
కానీ ఉన్న జాబ్లో ప్రమోషన్ రావడానికి రవి కారణమవుతాడు. రవి 10th హౌస్లో ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తాడు. కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. విత్ ఇంక్రిమెంట్, బ్రహ్మాండమైనటువంటి ఇంక్రిమెంట్తో, అవసరమైతే మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్తో రవి మీకు ఈ వారం ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించండి. అలాగే హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళకి కుజుడు చాలా బాగున్నాడు. 6th హౌస్లో కుజుడు ఈ వారం ఎక్సలెంట్గా ఉన్నాడు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. మంచి ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఇలాంటివి కొనే అవకాశము కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే మంచి ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కూడా బలం ఉంది. మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోవడానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొడతారు. అప్పులు క్లియర్ చేస్తారు. లోన్ కావాలంటే లోన్ వస్తుంది. లోన్ క్లియర్ చేయాలంటే క్లియర్ చేస్తారు. అప్పులు క్లియర్ చేస్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ కూడా కుంభరాశి వాళ్ళు ఈ వారం పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 11th ఉన్నప్పుడు విపరీతమైన ధనలాభం ఉంటుంది. అది రాజయోగం అని చెప్పుకోవాలి. విశేషంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లేడీస్ సపోర్ట్ కూడా కుంభరాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ బాగుంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఆ అవకాశాలు వస్తాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కుంభరాశికి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. కేవలం బుధుడు ఒక్కడే బాలేడు. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి రోజు వారంలో ఇంట్లో అయినా సరే కొబ్బరి నూనెతో గణపతి దగ్గర దీపం పెట్టండి. 5 ఒత్తులేసి కొబ్బరి నూనె దీపం పెట్టండి. గరిక, ఎర్ర పుష్పాలు గణపతి దగ్గర ఉంచండి. వీలైతే రోజు దేవాలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో కుంభరాశి వాళ్ళు కొబ్బరి నూనె దీపం వెలిగించండి. 5 ఒత్తులేసి కొబ్బరి నూనె దీపం టెంపుల్ ప్రాంగణంలో వెలిగించండి. సంకటనాశక గణేష స్తోత్రం లేదా గణేష పంచరత్న స్తోత్రాన్ని ఇంట్లో కానీ గణపతి టెంపుల్లో కానీ చదువుకోండి. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అలాగే గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఓం వికటాయ నమః. ఆ మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. బుధుడి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగడానికి ఈ పరిహారాలు పాటిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు 2 గ్రహాలు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ 2 గ్రహాలకి 9వ స్థానం అంత అనుకూలం కాదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. జాబ్ ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్ కోసం ట్రై చేస్తున్నా లేట్ అవుతూ ఉంటుంది. రికగ్నైజేషన్ అనేది పనిచేసే చోట తక్కువగా ఉంటుంది. అలాగే బిజినెస్ పీపుల్కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పెద్దగా లాభాలు ఏమీ ఉండదు. కాబట్టి రవి, బుధుడు 2 గ్రహాలు బాలేవు కాబట్టి విద్యార్థులకి అంత గొప్పగా బాలేదు. జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, జాబ్లో ఉన్న వాళ్ళకి బాలేదు. బిజినెస్ పీపుల్కి బాలేదు. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీ మగపిల్లల విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి. వాళ్ళ వల్ల ఈ వారం ఏదైనా గొడవ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటెన్షన్ పే చేసుకొని మగపిల్లల్ని జాగ్రత్తగా మీన రాశి వాళ్ళు ఈ వారం చూసుకోవాలి. గొడవలు రాకుండా వాళ్ళ ట్రాక్ దెబ్బతినకుండా చూసుకోవాలి. అలాగే ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కుంభరాశి కట్. అలాగే ప్రాపర్టీ కొన్నా అమ్మినా కూడా ప్రాపర్టీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీనరాశి వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి. లేకపోతే ప్రాపర్టీ పరంగా ఇబ్బంది వస్తుంది. లోన్స్ పరంగా కానీ, అప్పుల పరంగా కానీ కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు వీక్గా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. బ్యూటీకి సంబంధించిన ఏ వ్యాపారంలో అయినా పెద్దగా లాభాలు కనిపించవు. అందుకే సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కూడా మీనరాశి వాళ్ళకి ఈ వారం బలం అంత గొప్పగా లేదు. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్లో కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏ గ్రహము కూడా మీనరాశికి ఫేవరబుల్గా లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కోసం గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించడం, కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే రవి, కుజుడు ఈ 2 గ్రహాలని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళటం, అక్కడ దీపాలు వెలిగించుకోవటం, ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు వీలైనన్నిసార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. ఇవి చేస్తే
రవి కుజుడు బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి అభిషేకం చేయించుకోవటం, కొబ్బరి నీళ్ళతో కానీ గరికపోచలు కలిపిన నీళ్ళతో కానీ గణపతికి అభిషేకం చేయించుకోవటం, గణపతి టెంపుల్లో ఉన్నటువంటి చిన్న గణపతి విగ్రహం దగ్గర నమస్కారం చేసుకుని దీపాన్ని వెలిగించడం, కొబ్బరి నూనె దీపం గణపతి విగ్రహం దగ్గర దేవాలయంలో వెలిగించడం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం, ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్రప్రసాదనాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ చాంటింగ్ వింటూ ఉండాలి. అప్పుడు బుద్ధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబో అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి బుధుడు కుజుడు శుక్రుడు 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే మీనరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారము కూడా మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే, వారఫలాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.